హాయ్ ఫ్రెండ్స్, మరి పల్లెటూరు స్టైల్లోనైతే టమాటా మిర్చి పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. చూడండి, ఆయిల్లోనైతే ఫ్రై చేసి పెట్టాను. మిర్చి వచ్చేసి ఫ్రై చేశానండి. ఇంకా టమాటా కూడా ఆయిల్లోనే ఫ్రై చేసి పెట్టండి. చూడండి ఆయిల్ ఎట్లా వస్తుందో చూస్తున్నారా. ఇదైతే ఫ్రై చేసి పెట్టాను. మరి ఇందులోకి అయితే జీరా, ఎర్రగడ్డ అంటే ఉల్లిగడ్డ, కొత్తిమీర అయితే వేయాలండి. ఇంకా పెద్ద రోల్ కన్నా ఇంకా ఇది కూడా బండ రోలేనండి. ఇంకా ఈ చిన్న రోల్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది బండ రోలేనండి. అయితే ఇప్పుడు పల్లెటూరు స్టైల్లోనైతే చూడండి, పల్లెటూరులోనైతే ఎక్కువగా ఈ పచ్చడి అయితే ఫేమస్ అండి. చూడండి, నేనైతే ఫ్రై చేసి పెట్టాను టమాటా పచ్చిమిర్చి. నేనైతే ఇంకా ఇప్పుడైతే ఈ రొట్టెలోనైతే పచ్చడి అయితే చేస్తున్నానండి. పచ్చడి వచ్చేసి అయితే చాలా టేస్టీగానైతే ఉంటుందండి. చూడండి, ఇలానైతే మీరైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, జీరాను కొత్తిమీర అయితే వేసానండి. తగ్గిపోయింది. మిర్చి వేస్తున్నానండి. దంచుతున్నానండి. పెద్ద రోలే కావాలని ఏం లేదండి, చిన్న బండ రోల్ కదా ఇది. చాలా మిక్సీ పట్టినట్టుగానే, మనకి మిక్సీ అంటే మిక్సీ టేస్ట్ వేరే ఉంటుంది, మనకి ఈ టేస్ట్ వేరే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇంకా ఇదైతే టేస్ట్గా ఉంటుంది పచ్చడి వచ్చేసి. చూడండి, దంగిపోయింది. టమాటా అయితే వేస్తున్నానండి. ఇంకా రోట్లోనైతే మంచి టేస్ట్గా ఉంటుంది పచ్చడి వచ్చేసి. చూస్తున్నారు కదా, బండ రోలు రొక్కలు కదండి, మంచిగా దంగిపోయింది. చూడండి ఎలా దంగిందో. చూస్తున్నారు కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది పల్లెటూరు స్టైల్లో టమాటా పచ్చిమిర్చి పచ్చడి కదండి. వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా మిక్సీ కంటే ఇంకా రోల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. చూడండి ఎంత పేస్ట్ ఎట్లా వచ్చింది. మంచిగా నలుగుతుందండి పచ్చడి వచ్చేసి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, సాల్ట్ వేస్తున్నానండి. రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. సరిపోతుంది నాకైతే. పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇందులోనైతే మనం ఇది కట్ చేసి పెట్టాను కదండి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను. ఇంకా ఇవైతే వేసుకుంటున్నాను. ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి వచ్చేసి అయితే. ఇట్లా తిప్పుకుంటూ అయిపోతుందండి. ఎంతో రుచికరమైన పల్లెటూరు స్టైల్లో టమాటో పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి చూస్తున్నారు కదా,
పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇట్లనే తిప్పుకుంటా అలా కొట్టుకుంటూ అయిపోతుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, పల్లెటూరు స్టైల్లో రోటీ పచ్చడి అయితే మనకు త్వరగా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరు స్టైల్లో పచ్చిమిర్చి టమాటో పచ్చడి అండి. తినండి, తిని మీరైతే టేస్ట్ చూసారంటే ఇంకా ఒక్క ముద్ద కూడా మిగలకుండా ఇదే తింటారండి. చూస్తున్నారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా, వీడియోకి నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరైతే టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా.